శృతి ఏమైందే? డెంగ్యూ వచ్చిన దోమలా అలా పరిగెట్టుకుంటూ శృతి మార్నింగ్ ఏమైందో తెలుసా? తెలుసు, సన్ రైజ్ అయిందే. సన్ రైజ్ తర్వాత ఏమైందో తెలుసా? సన్ రైజ్ తర్వాత తెలుసు, ఎండ కొట్టింది. ఆయన అందరూ తెలుసుకోవడానికి ఏముంది? అయ్యో నీ పంచులు ఆపుతావా? సరే సరే కానీ ఏం జరిగిందో చెప్పాడు. మన కాలనీలో మర్డర్ జరిగిందే. మర్డర్ జరిగిందా? ఎలా జరిగింది? ఎవరు చేశారు? అవన్నీ తెలిస్తే నేను పోలీస్ స్టేషన్ లో ఉంటాను కానీ ఇక్కడ ఎందుకుంటానే? అది నిజమే. సరే కానీ ఇంతకీ ఎవరు చనిపోయారే? మటన్ కొట్టు మస్తానే. నో, మటన్ కొట్టు మస్తాన్ చనిపోయాడా? అంటే రేపటి నుంచి మనకి మటన్ లేనట్టేనా? గుడ్డు పగిలి కోడి ఏడుస్తుంటే అయ్యో దేవుడా ఆమ్లెట్ లేదని ఓనర్ ఏడ్చాడంట. నీ వరుస కూడా అలానే ఉంది. మటన్ కొట్టు మస్తాన్ చచ్చిపోయాడని నేను బాధపడుతుంటే మటన్ మిస్ అయిందని ఏడుస్తావేంటే? అది సర్లే కానీ ఇంతకీ ఎలా చంపేశారే? కత్తితో కసా కసా పొడిచారంటే. నాతో పెట్టుకుంటాడా? ఏంటి అది చేతిలో? కత్తి కనిపించట్లేదా? నువ్వు ఇలా పట్టుకో, నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. ఏంటి ఇది? చెప్పిందిగా కత్తని. కత్తి సరేనే, దీనికి రక్తం ఏంటి? ఏమోనే, నాకు అర్థం కావట్లేదు. నాకెందుకు అనిపిస్తుంది ఇదే ఆ మటన్ కొట్టు మస్తాన్ని చంపేసి ఉండొచ్చు. చంపితే చంపేసింది, కత్తికి రక్తం ఏంటి? పొడిస్తే రక్తం రాక రకుల్ ప్రీత్ సింగ్ వస్తుందా? అది సరే గాని ఇప్పుడు ఏం చేద్దాం మరి? అసలు ఏ కారణం లేకుండా ఎవరు మర్డర్ చేయరు. అసలు కారణం ఏంటో దాన్ని అడుగుదాం. అది నిజమేనే, నువ్వు చెప్పింది కరెక్టే. ఎంతో కొంత డబ్బు తీసుకొని ఈ మర్డర్ చేసుంటది. షేర్ అడుగుదామే. కామెంట్ ఏం కాదు, నేను అంటుంది వాటా కాదే. కారణం ఏమై ఉంటుందో తెలుసుకుందాం. ఏంటి ఇంకా కత్తి చేతిలో పట్టుకున్నావు? చాలా డేంజర్, తీసుకెళ్ళి లోపల పెట్టు. డేంజరా? అబ్బా నువ్వు ఉండవే ప్రియా, తప్పులు అందరూ చేస్తారు. నువ్వు ఆవేశం లేదో చేసిండొచ్చు. అసలు ఎందుకు చేసావో చెప్పవే. ఆ విషయం మీకెలా తెలుసు? కత్తిని చూసి. అదా, ఇందాక సూపర్ మార్కెట్ నుంచి వస్తూ షాప్ దగ్గర ఆగాను. వాడు చాలా రూడ్ గా బిహేవ్ చేశాడు, అందుకే ఇలా. ఏం చేశాడు? సాస్ ఇవ్వనన్నాడు. సాస్ కోసం చంపేస్తావే? చంపడం ఏంటే? తొందరపడ్డావేమో ప్రియా. తొందరపడక, లంచ్ టైం కి అసలే లేట్ అవుతుంది, అందుకే కాస్త ఆవేశపడ్డాను. ఉసి మెంటల్ దానా, లంచ్ మిస్ అయితే డిన్నర్ చేయొచ్చు. ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం వస్తుందా? అబ్బా ఇదేంటే బాబు, ఇందాక నుంచి ఒకటే నాన్ సింక్ లో అరుస్తుంది. అసలు మీరిద్దరు దేని గురించి మాట్లాడుతున్నారు? మర్డర్ గురించి. మర్డరా? నేనా కలేజానా అని యాడ్ ఫిలిం డైలాగులు చెప్పుకో. ఆ మటన్ కొట్టు మస్తాన్ గారిని నువ్వు చంపలా? నేను చంపడం ఏంటే? అసలు ఏం మాట్లాడుతున్నావు? సారీ ప్రియా, నువ్వు ఇప్పుడు క్రిమినల్వి. వస్తే అసలు మా వంశం గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? మా తాత ముత్తాతలందరూ 24 hours పోలీస్ స్టేషన్ లో ఉండేవాళ్ళు, తెలుసా? చూసావే, అందరూ క్రిమినల్సే. వస్తే పోలీస్ స్టేషన్ లో క్రిమినల్సే కాదే బాబు, పోలీసులు కూడా స్టేషన్ లోనే ఉంటారు. మా తాత ముత్తాతలందరూ పోలీసులు. మరి ఇంతకు ఆవేశపడ్డానన్నా? అవును, ఆ బేకరీ వాడు పార్సల్ లేట్ చేశాడని ఆవేశపడ్డాను. మరి ఈ కత్తికి బ్లడ్ ఏంటి? అది బ్లడ్ కా తల్లి, సాస్. సాస్ ఇవ్వడం లేట్ చేశాడని నేనే ఈ కత్తిని సాస్ లో ముంచి నా బ్రెడ్ కు రాసుకొని తిన్నాను. ఆ టైంలో నీ చేతిలో కత్తి ఎందుకుంది? అమ్మా తల్లి, మీరిద్దరే కదే రూమ్ లో కత్తి ఖరాబ్ అయింది. ఈసారి మార్కెట్ కి వెళ్ళినప్పుడు కొత్త కత్తి తీసుకొని అమ్మన్నారు కదా. అవును కదే, మర్చిపోయానే. అయినా నాకెందుకో నమ్మాలనిపించడం లేదే. కోసేపారు, రక్తం చూస్తేనే నా పల్సు ప్యాసింజర్ ట్రైన్ లా పరిగెడుతుంది. అలాంటిది నేనెలా మర్డర్ చేస్తానే పిచ్చిదానా? అది చెప్పేది నిజమేనే పారు, అనవసరంగా దాన్ని క్రిమినల్ చేసేసావు. ఓ సారీ ప్రియా. సరే పదా ఇంకా తిందాం. ఎప్పుడు అనుమానిస్తాం. యాహు యాహు అబ్బోలో యాహు యాహు కమన్ ఎవ్రీబడీ బోలో యాహు యాహు యాహు. చాలు ఇంకా. నాకు చెప్పులు రావు, నీకు చెప్పులు నీరసం వస్తుంది. నువ్వు హైలైట్ అవుతావు, మేము డిమ్ లైట్ అవుతాం. అవును, ఇక్కడ ఆల్రెడీ అలాగే ఉన్నావు. ఫుల్ లైటింగ్ తో వచ్చావు. ఈ రోజు నేను డల్ గా ఉన్నా. చాలా ఇంట్రెస్టింగ్ ఇంగ్రీడియంట్ చేయబోతున్నాను అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ చేయబోతున్నాను నేను. రెసిపీయా? ఎస్, రెసిపీలా చెప్పాను. రెసిపీతో రెసిపీ. నేను ఈరోజు చేసే రెసిపీ పేరేంటో తెలుసా? తెలీదు కదా. స్పైసీ ఇడ్లీ. అరుచుకుంటూ చెప్పాలి. ఇద్దరు దోస్తు కచ్చి మొత్తం చేసుకొని నేనే తినేస్తాను.
కచ్చి అయితే కచ్చి, తినేదైతే మేమిద్దరం అన్నమాట. వీడియో కచ్చి మేమిద్దరం తినడానికి ready. నేను ఎలా చేసినా తింటారులే, నాకు తెలుసులే కానీ. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఏం చేస్తా, ఇంకా తప్పదు కదా నీకు ఇచ్చిన తర్వాత వంట. కానీ చాలా బాగుంటది శృతి, బిలీవ్ మీ. తప్పకుండా నిన్ను మాత్రం మేము నమ్ముతున్నాం. నమ్ము. ముందు వంట మొదలు. నా ప్యాన్ తీసుకొచ్చేసేయాలి, ప్రియా ప్యాన్. నమ్మినందుకు నీకే పని పెట్టింది అమ్మాయి, నేను తప్పించుకున్నా. నీకు కూడా అన్ని బంగారం పనులు. లైటర్ ఇచ్చేసి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. ముందు స్టవ్ ఆన్ చేసుకున్నాం, ప్యాన్ పెట్టుకున్నాం, మంట హైలో పెట్టుకున్నాం. ఎస్, వేడైందో లేదో చూస్తున్నాం. అవ్వలేదు ఇంకా. వేడైందో లేదో చూద్దాం. పెట్టు. అమ్మా ఇద్దరికి నావే ఎంత కక్ష. నన్ను వేడి పెట్టదు. అర్థమైందా ఇప్పుడు? కక్ష కాదు, నీ మీద ప్రయోగం చేయడం మాకు ఇష్టం. కారిపోతుంది మాకు. అంటే నువ్వు చూస్తే తెలుస్తుంది అది హీట్ అయిందో లేదో. వంట చేస్తావు. ఓకే, కొంచెం స్పూన్ ఇవ్వవా పారు? స్పూన్ వేస్తావు ఇప్పుడు అందులో? లేదు ఆయిల్ వేస్తా. ఆయిల్ వేస్తావు, కొంచెం ఆయిల్ వేస్తా. ఓకే. సో నెక్స్ట్ దీంట్లోకి నేను పచ్చి కొబ్బరిని తురిమి పెట్టేసుకున్నా. ఓకే ఓకే, పచ్చి కొబ్బరికాయ ముక్కని తురిమి పెట్టేసుకున్నా. సో దీన్ని పోసి అందులో పచ్చి కొబ్బరి వేస్తున్నావా? సరిపోతుందా ఆయిల్? అదే సరిపోతుంది, చాలా తక్కువ వేసావు. సరిపోతుంది. ఓకే ఓకే. చెక్క గరిటివా? ఇందులో బుల్బుల్ ఇడ్లీలు ఉన్నాయి. బటన్ ఇడ్లీలు అంటారు వాటిని. ఏ భలే ఉన్నాయి ఇడ్లీలు. ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అమ్మ గోల్డ్ చాలా కాస్ట్ ఉంది ఇప్పుడు, కావాలంటే అది స్లోగా వేపుకో. గోల్డ్ అక్కడి నుంచి అక్షయ తృతీయ అయింది. మన నోటికి ఏ మాసాలు వస్తే ఆ మాసాలు అయిపోయినట్టే. అదే అయిపోయింది. అబ్బా కోకోనట్ అలా ఫ్రై అవుతుంటే స్మెల్ చూడు. కొబ్బరి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మొదలెడతారు ఇప్పుడు. తలకి ఆయిల్ కింద పెట్టుకోవచ్చు, ఫేస్ కి మసాజ్ చేసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తాగితే ఒంట్లో వేడి తగ్గుతుంది, కొబ్బరితో వంట చేసుకోవచ్చు. ఇంకేమని చెప్పాలా? మేకప్ తీసిన తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, కోకోనట్ ఆయిల్ తలకు పెట్టుకున్నది మేకప్ తీసిన తర్వాత గనక సర్కిల్ షేప్ లో రబ్ చేస్తే పోర్స్ లో దాగి ఉన్న మేకప్ బయటికి వస్తుంది. ఒక చిన్నది హెయిర్ కు పెట్టుకుని ముఖానికి ఎలా పెడతారే? హెయిర్ కి పెట్టుకునే ఆయిలే ఫేస్ కి కూడా పెట్టుకోవచ్చు. ఇది బాగా ఫ్రై అయిపోయింది. మిక్సీ జార్ మా మీద కూడా డాన్స్ చేస్తుంది చూసుకో. పారు నాకు మిక్సీ జార్ కావాలి, తీసుకో. చిన్నదా? చిన్నది నేను తెస్తాలే. ఇది ఇచ్చేసి తీసుకో. ఇందులో అమ్మో ఈరోజు మిక్సీ నేను చేయాలా? తప్పించుకుంటున్నావు కదా, అది వేడిగా ఉంది కదా, కొంచెం చల్లారుతుంది. అందులో చల్లారుతుంది. అది చూడు ఎలా ఉడుకుతుందో ఆయిల్ లో. ఓకే, నాకు ఈ ప్రియ వంట చేసినప్పుడల్లా పెద్ద ప్రయోగంలో అనిపిస్తుంది. కిచెన్ ప్రయోగం కాదు ఇది. కాదా? ఆల్రెడీ చేసావా? చేశాను ఆల్రెడీ. పట్టుకో, మళ్ళీ పట్టుకుని ఉండు. పట్టుకోమంది కదా. మరి అంత వినయం వద్దులేవే, అతి వినయం దూరత లక్షణం. చూపించమే చంపేలా ఉన్నారా దయ్యాలు మీరు. సో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఎన్నిసార్లు ఇవ్వాలి ఆయిల్? ఇలా జుట్లతో ఇలా పోసేసి ఇప్పుడు ఆయిల్ వాడుతున్నావా తాగుతున్నావా? రెండూ చేస్తున్నావు. చెయ్యి. చాలే, చాలు ప్రియా, ఆయిల్ అయిపోతుంది. నువ్వు అంత ప్రేమగా శృతితో మాట్లాడకు శృతి. నీ శృతిలో నేను లయ తప్పిపోయేలా ఉన్నాను. రామ్మ వద్దు. సో దీంట్లో ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు డాన్స్ చేయబోతుంది. ఫ్రై అయిందో లేదో చూసుకో. అవుతుంది, ఆల్రెడీ ఇది వేడిగా ఉంది. అది ఇంకా ఫ్రై అవడం ఏంటి? సో ఎంత? మొత్తం ఒక హాఫ్ కప్పు మినపప్పు తీసుకున్నా. మొత్తం వేయాలా? ఇది లైట్ గా ఇలా ఫ్రై అవుతుంటే మేము దాంట్లో మాట్లాడుతూ ఉంటాం. మరి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా పర్ఫార్మెన్స్ ఇస్తాయమ్మా. చాలు పాప. ఓకే, దీంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. ముందు మనం ఆయిల్ పోసుకున్నాం. ఆయిల్ పోసుకొని అందులో కోకోనట్ కొబ్బరి తురుము ఏదైతే పెట్టుకున్నామో అది ఫ్రై చేసేసి మిక్సర్ జార్ లో వేసుకున్నాం. తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని మినపప్పు వేసుకొని ఎండుమిర్చి వేసుకొని కొంచెం చింతపండు వేసుకున్నాం. తర్వాత ఏం చేస్తుందో మరి వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఓకే ఓకే, అంటే తొక్క తీసేసిన వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసాం. తర్వాత ఇప్పుడు అసలు రాదు ఎందుకంటే ఫస్ట్ మనం వేస్తాం కదా.
అయినా ఇది పర్ఫామ్ ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది అసలు. ఇప్పుడు కరివేపాకు తీసుకో, నాకు భయం వేస్తుంది. స్మెల్ చూడు అసలు, పోపు స్మెల్ భలే ఉంటది. ఎస్, దీంతో అదరగొట్టేసావే నువ్వు. అవును. ఓకే, ఎంత దూరంగా నుంచి డ్రెస్ ఎక్కడ పాడైపోద్దా అని. అంటే డ్రెస్ కాదు, బాడీ మీద కూడా కేర్. సూపర్. నేను ఇంత ముద్దుగా చేస్తున్నాను కదా, అది కూడా ముద్దిచ్చింది అందుకే. నిజంగా. అయిపోయింది. ఓకే, అయిపోయింది కదా. చాలు, ఇంకా అది పర్ఫార్మెన్స్ ఆపుతలేదు. సో దీన్ని కూడా మిక్సీ జార్ లోకి తీసుకుందాం. అచ్చా, ఈ పోపును కూడా ఇప్పుడు మిక్సీ చేయాలా మనం? నాకు ఇలా ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది కదా శృతి. కరివేపాకు వేయగానే ఇంకా డబుల్ అయిపోయింది. ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు రెబ్బ, మినపప్పు అన్ని చెప్పండి, ఇంకెందుకు మళ్ళీ రిపీట్ చేయద్దు. సో పక్కకు పెట్టేద్దాం. సో ఇది కొంచెం చల్లగా అవ్వని, ఒక 2 నిమిషాలు చల్లగా అయిన తర్వాత మనం దీన్ని మిక్సీకి వేద్దాం. వాచ్ ఆగిపోయింది. నీది? నా దగ్గర వాచ్ వాళ్ళ ఊరికి వెళ్తుంది. ఏ ఊరికమ్మా? వాళ్ళ ఊరికి. దాని ఇష్టం, అలా ఏ ఊర్లో ఉన్నారు మాకు. సరే, దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, సరిపోతుంది. పించ్ ఆఫ్ సాల్ట్. రెగ్యులర్ గా అయితే మనం కర్రీస్ లో అట్లా చల్లగా ఎండు కొబ్బరి తీసుకుంటాం, కానీ ఇక్కడ మనం పచ్చి కొబ్బరి తీసుకొని ఆ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది. చూద్దాం. మిక్సీ చేస్తున్నావా? వాటర్ వేద్దాం. వద్దు, వేడిగా ఉంది. 1 2 3 గో. కొంచెం కచ్చా పచ్చగానే ఉండాలి. తీసా. సో దాన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం రెడీ చేసి పెట్టుకున్న పోపు మొత్తం కూడా మిక్సీ జార్ లో వేసి మిక్సీ చేసేస్తే కచ్చా పచ్చగా భలే ఉందబ్బా కారం కదా. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. వద్దు, ఇప్పుడు గుంత ప్యాన్ తీసుకొస్తావా పార్ నా కోసం? ఇదే గుంత ప్యాన్. అది కాదు, అది గుంత ప్యాన్. ఇది ప్రియా ప్యాన్. ఎస్, ఇదే గుంత ప్యాన్ అంట. ఆగిపోవడానికి. సో అది కూడా మొయ్యలేకపోతున్నాం ఏంటి? ఇక్కడ ఆలోచిస్తున్నాను నేను. పొయ్యిలు కాదే, నా పేరు పారు. అదే అంటే రెండు కలిపి వచ్చినాయి. అలా నాకు కూడా ఇంతకు ముందు ప్యాన్. సరే, ఇప్పుడు నీకు ఆయిల్ కావాలి కదా? ఎస్, నాకు తెలుసమ్మా. దాంట్లో కొంచెం తక్కువ వేసుకోవాలి. దీంట్లో అంటే మనం ఏదైతే ఫ్రై చేసుకుంటున్నాం కదా, తక్కువ వేసాం. దీంట్లో కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే మళ్ళీ గుర్తు చేస్తుంది. అందులో ఎందుకు తక్కువ వేసాను, ఇందులో ఎక్కువ వేస్తాను. ఫింగర్ ఎక్కడ ఉందంటే ప్రపంచంలో పక్కనే ఉందని చెప్పుకోవాలి. వాడనివ్వట్లేదు దాన్ని, వాడిందంటే మళ్ళీ తట్టుకోలేవు. సో చాలా చాలు. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కని దీంట్లో మనం ఫస్ట్ ఆనియన్ వేసుకుందాం. ఓకే, ముక్కలు చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలు. యా, మామూలుగా అలా వేయి. స్టైల్ కాదు, సడన్ గా పారు స్టైల్లో పడ్డాయి అనుకో. వద్దు పారు ప్లీజ్. మా ఇలా ఇయ్యచ్చమ్మా మామూలుగా. ఎన్ని రోజులు అయిపోయింది, అది ఇంకా వేడవ్వాలి ఆయిల్. పారు అమ్మయ్యా, ఇప్పుడు తృప్తిగా ఉంది నాకు. ఉంటది, ఎందుకు ఉండదు? తిట్టేది మమ్మల్ని కదా. అయింది, అమ్మకు పోల్ చెప్పు. అంత పైన చేస్తారా? మెంటల్ కాదు, నేను స్పూన్ తీసుకొని పైన. కేర్ ఆఫ్ డెంటల్. సరే, అది మెంటల్. అది కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ లోకి రావాలి. వస్తాయి కొంచెం వేగాలి. తర్వాత దీంట్లోకి కొంచెం వెయ్యాలి, వేసుకోవచ్చు కదా. ఎండి మిరపకాయలు, ఎండుమిర్చి, ఇందాక పక్కన పెట్టేసుకున్నా కరివేపాకు. చెప్పండి, ఇస్తాం. తర్వాత మాకు చెప్పవే, తను ఇస్తుంది. అసలు ఆవిడ చేసుకొని ఇంతసేపు చేశారు కదా కష్టపడి, మనం తిని పెడదాం. అయితే తినాలి. ఇది బాగుంది, నేను ఇలాగే నుంచుంటా. చేసుకో. కలర్ మళ్ళీ అన్ని పోపులో కావాల్సిన వేసుకున్నాం, అవన్నీ ఇందులో వేసాం. కాకపోతే ఆనియన్స్ వచ్చినాయి, మళ్ళీ తర్వాత మిర్చి వచ్చింది. ఇంకేమొచ్చింది? మిర్చి అంటే మిర్చి సినిమా కాదు, మిరపకాయలు వచ్చాయి. మిరపకాయ కూడా ఉందా బాబు సినిమా? అమ్మ, మిరపకాయ కూడా ఉందా? ఎండు మిరపకాయ, పచ్చి మిరపకాయ తీయాలి ఇప్పటి నుంచి సినిమాలు. ఇంకా నువ్వు తీద్దు గాని, నువ్వు ప్రొడ్యూస్ చేయాలి. హీరోగా హీరోయిన్ రెండు, ఇది డ్యూయల్ రోల్. నేను చెయ్యను ఇలాంటి చిన్న చిన్న సినిమాలు. అది హీరో, నువ్వు హీరోయిన్. అస్సలు అట్రో ఫ్లాట్ సినిమా.
నేనే వెళ్ళినా ముందు. నెక్స్ట్ ఇది లైట్ గా మనకి తెలుస్తుంది కదా ఫ్రై అయినట్టు. దీంట్లోకి టమాటో వేసుకోవాలి. నేను తీసుకో ఇవ్వు తీసుకో. ఐ హట్ నేను బిల్డింగ్. మళ్ళీ ఇంకా దీంట్లోకి టమాటో మళ్ళీ బయటికి రావడం చాలా సేపు పడుతుంది. ఇవి సాఫ్ట్ అయ్యే వరకు చేసుకోవాలి. ఈ డిష్ పేరేంటి? స్పైసీ ఇడ్లీ. ఓకే, అందుకే ఇప్పుడు స్పైసీగా ప్రిపేర్ చేస్తున్నామా? స్పైసీ ఇడ్లీ. ఇడ్లీలు ఓకే, ఇవి ఇడ్లీలా? బటన్ ఇడ్లీ. నేను చెప్తాను వాటి స్టోరీ కూడా. బటన్ ఇడ్లీస్. బటన్ ఇడ్లీస్ లేదంటే నార్మల్ ఇడ్లీ అయినా మనం ఇలా కట్ చేసుకోవచ్చు. అవును, అప్పుడు అలాగే చిన్నగా చేసుకోవచ్చు. ఇడ్లీ లైట్ గా తినాలి సాఫ్ట్ రోజంతా అవ్వాలి. కష్టం కదా. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఓకే, వేసుకో, నీకు ఎంత కావాలో తీసుకో. ఎందుకంటే ఆల్రెడీ మనం వేసాం కదా పౌడర్ లో కూడా. టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్ని కూడా ఆనియన్ లో కాసేపు అలా వేగాలి. వేగిన తర్వాత మనం కొంచెం ఉప్పు వేసుకోవాలి. అవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. బస్ స్టాప్ లో వెయిట్ చేసి రావాలా? వెళ్ళరా. వద్దు, నేను ఎక్కువ నడవలేను. అన్నా ఇబ్బంది పెట్టుకో. ఓకే, ఇక్కడే ఉంటాను. ఏగినట్టుంది చూడు. వర్షం కోసం ఎదురు చూసినట్టుంది. అవునే, ఎప్పుడెప్పుడు అవుతుందా? అయిపోతుంది బంగారం. అయిపోయింది. అయిపోయింది ఇంకా. దీంట్లోకి మనం ఇంతకు ముందు చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ని షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే, నేను చేస్తా. స్పూన్ ఇస్తా. అబ్బా, పౌడర్ అంటే పౌడర్ లా ఉంది అసలు. కచ్చా పచ్చగా ఉంది చూడు ఈ పౌడర్. నిజంగా ఏదైనా సరే కచ్చా పచ్చగా చేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది కదా, టేస్ట్. మొత్తం వేసుకోవాలా? అంటే మొత్తం అవసరం లేదు, చాలా. ఇది మిక్స్ చేసుకుందాం లైట్ గా. అంటే మనం ఎన్ని ఇడ్లీస్ తీసుకుంటే దాన్ని బట్టి దానికి తగ్గట్టుగా దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అవునా? సో ఒకేసారి చేసుకుని మీరు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసేసుకుని అయిపోతుంది. అంటే ఇప్పుడు అంటే మన కొంతమంది అంటే ఎలా అంటే రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఇలా వేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఇడ్లీలు వేసుకొని తర్వాత పౌడర్ కూడా వేసుకోవచ్చు. సో నేను ఇడ్లీలు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. చాలేమో. చాలు. ఇది మంచి కోట్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. ఓకే, నిజంగా బాగుంది కదా, ఐడియా బాగుంది కదా. అవును, తాలింపు పెట్టుకొని చేసుకుంటారు కానీ మళ్ళీ ఆ పౌడర్ అలా చేసి బాగుంది. ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ. వెల్కమ్. నేను రాను ఇప్పుడు ఎక్కడికి. డోంట్ కమ్. ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందా? అయిపోయింది. ఇక్కడ లెమన్ ఉంది, చింతపండు ఆల్రెడీ వేసుకున్నాగా. అవును, కొరియాన్ కొత్తిమీర ఉంది. కొత్తిమీర ఉంది. నాకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనిపిస్తుంది కాబట్టి లైట్ గా పైనుంచి కొంచెం పౌడర్ వేసుకుంటాం. ఓకే, రోజు నార్మల్ ఇడ్లీ తినాలంటే చాలా బోరింగ్ అమ్మా. ఇలా చేసుకుంటే అసలు బోర్. ఈ పౌడర్ ని మంచిగా మనం ఫ్రిడ్జ్ లో సేవ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈవినింగ్ టైమ్స్ లో కూడా మార్నింగ్ ఇడ్లీ మిగిలిపోతే చక్కగా చేసుకోవచ్చు ఈజీగా. వావ్, చూడు ఎంత బాగుందో టెక్స్చర్. సో దీన్ని సర్వింగ్ బౌల్ లో తీసుకుందాం. అక్కడ ఉంది కదా గ్లాస్ తీసుకొచ్చేసి. తెచ్చేసాం. థ్యాంక్ యూ. సో ఇవి డిష్ అవుట్ చేసుకునే ముందు కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, ఒక లెమన్ ఎంట్రీ లేదంటే మరి కష్టం. అదే కదా, ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. అవునా, ఇందులో లెమన్ కూడానా? స్పైసీకి స్పైసీ టేస్ట్ చట్పటా ఫ్లేవర్ వస్తుంది. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకుంటే ఆ లెమన్ అంతా అలా స్ప్రెడ్ అయిపోతుంది. అలా అనా? అలా ఎలా? ముందు అలా అనాలా, తర్వాత ఎలా అను. ఎలా అనాలా? వావ్, నువ్వు అను. సో పక్కన ఒక గరిటివా, రెండు తీసుకో. దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంట్లో చాలా మంది ఇడ్లీలు సాంబారు చాలా రొటీన్ అయిపోతుంది. ట్రై చేయొచ్చు. పిల్లలు కూడా ఎక్కువ ఇడ్లీ అస్సలు ఇష్టపడరు అబ్బా. అవును, నా అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
ఇష్టపడని వాళ్ళ ఎస్. ఇప్పుడు తింటావు కదా. ఇప్పుడు మాత్రం డౌట్ లేదు. డౌట్ లేకుండా ఈ బౌల్ మొత్తం లాగిస్తాం. సో ఫైనల్ గా యమ్మీ యమ్మీ స్పైసీ ఇడ్లీ రెడీ. ఇటు ఉన్నా నీ వైపు వస్తాగా అక్కడ వరకు దగ్గర నీకు దూరం. సో హట్టు త్వరగా తింటావు. ఎవరు తింటారు? నేనైతే కరెక్ట్ గా త్వరగా తింటా. ఇటు పెట్టు. నేను ఇంకా తొందరగా అసలు ఎవరు తింటారో ఫస్ట్ నాకు చెప్పండి. తిను. దేవుడా, అందుకే క్వశ్చన్ చేయకూడదు. రియా చాలా బాగుంది. సూపర్ ఉంది. నువ్వు పౌడర్ చేసింది అది flavor నిజంగా అయితే ఎంత బాగుంది కదా. కరెక్ట్. నిజంగా పౌడర్ మాత్రం నిజంగా ఫుల్ పౌడర్ చేసుకోకుండా కచ్చపచ్చగా చేసుకున్నాం కదా, కరం అది తెలుస్తుంటే పంటిగా సూపర్. లాస్ట్ లో లెమన్ స్క్వీజ్ చేసావు కదా, ఆ పులుపు కూడా బాగా బాగా తెలుస్తుంది. అసలు ఇడ్లీలో తిన్నామా అనిపించట్లేదు నాకు కదా? సీరియస్ కదా. మంచి ఫ్లేవర్డ్ ఇడ్లీ లాగా ఉంది కదా. స్పైసీ అంటే స్పైసీ. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. సో చూసారు కదండి, మా ఫ్రెండ్స్ కి అయితే తెగ నచ్చేసింది ఈ స్పైసీ ఇడ్లీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపు మళ్ళీ ఇదే టైం కి కలుద్దాం. అంతవరకు బై బాయ్.